ఈరోజు తెలంగాణ హైకోర్టు గతంలో కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో అది కంప్లీట్ గా పక్కన పెట్టేయండి. దాని ఆధారితంగా ఎవరిపైన కూడా చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆ రిపోర్ట్ను పక్కన పెట్టమని చెప్పేసి హైకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది స్వాగతించదగ్గది. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల కింద నుంచి చూసుకుంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి సర్కారు కేసీఆర్ ను గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే పనికొచ్చింది, కానీ ఎక్కడ కూడా ఏం చేసింది లేదు. ఒకటి చూసుకుంటే తెలుసుకోవాల్సిన డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి అయింది. ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా రైతులకు నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును మేఘాల మీద అందరి మెప్పులు పొంది ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసింది. దానికి ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి దాని భూతత్వంలో పెద్దగా చూపెట్టి వాటి మరమ్మతులు చేయకుండా కేసీఆర్ తప్పు చేసిండు, హరీష్ రావు తప్పు చేసిండు అని వీళ్ళపైన కక్ష సాధింపు చర్యతో వీళ్ళను బదనాం చేయాలని ఆలోచించనే ఉన్నారు, కానీ రైతులు నీళ్లు పాలని ఏ రోజు ఆలోచించలేదు. అది ఈ రోజు ఇచ్చిన తీర్పుతో క్లియర్ గా అర్థమైంది. కాబట్టి ఈరోజు ఉన్న ప్రభుత్వం క్లీన్ గా కక్ష సాధింపు చర్యలే చేస్తున్నది. కేసీఆర్ ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలన్న ఆలోచనతో ఉన్నది. అది తప్పు, తీవ్రంగా ఖండించదగ్గది. ఈ రోజు కన్నా సర్కారును కోరేది తక్షణమే కాళేశ్వరంపై ఏవైతే చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సినే తక్షణమే చేపట్టాల్సిందిగా డిమాండ్. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా అవసరము. ఆ మెయింటెనెన్స్ చేసుకుని రైతులకు నీళ్లు అందించాల్సిందిగా ఈ సర్కారును కోరుతున్నాం.